నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా సజ్జన. గురుగారు, క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మరి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఈ ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. అయితే మనము ఈ రాశి వారికి ఆదాయం 11 ఉంది. అత్యద్భుతమైన ఆదాయం అనమాట. వద్దంటే డబ్బులు వీళ్ళకి. మేము 5, ఖర్చు 5. పిసనారులు అనమాట. అసలు ఖర్చు పెట్టరు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే ఎక్కువ గౌరవం. బాగుంది. సభలకి సమావేశాలకి పిలుస్తారు, సన్మానం చేస్తాం రండి సార్ అని. డబ్బులు ఇవ్వాలి కదా మరి వీళ్ళు, చారిటబుల్. అలాగే గుళ్ళల్లో మాకు స్పెషల్ దర్శనాలు కావాలండి, మాకు అరగంట సేపు అమ్మవారిని చూడాలండి బెజవాడ కనకదుర్గంలో, గురువుగారు మీరు తీసుకెళ్ళండి మమ్మల్ని. తీసుకెళ్తే ఎలాగో లైన్లో ఫ్రీ టైంలో ఎలాగో వస్తుంది. మనం వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని వీళ్ళని అడిగి పర్మిషన్స్ అవసరం లేదు, ఫ్రీగా వెళ్ళమంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం ఎక్కువ వచ్చినా ఖర్చు పెట్టేటటువంటి మనస్తత్వం ఈ సంవత్సరం తక్కువగా ఉంటుంది. అందుకని వ్యయం 5 ఉందన్నమాట ధనుస్సు రాశి వారికి. కాబట్టి మరి పంతులు గారు హారతి ఇచ్చేటప్పుడు వెయ్యాలి కదా, మరి 500 వెయ్యాలి. ఆ విధంగా ఖర్చు అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మనము శని 3వ ఇంట్లో ఉన్నాడు. అంటే మొత్తము మొదటి పార్ట్ మొదటి 4 నెలలు, రెండవ పార్ట్ 4 నెలలు, మూడో పార్ట్ 4 నెలలు కూడా సంవత్సరం అంతా కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి. ఇకపోతే 4వ ఇంట్లో రాహువు అనవసరమైనటువంటి టెన్షన్స్ తెచ్చుకుంటారు వీళ్ళు. సహజంగా వచ్చే టెన్షన్సే కొన్ని ఉన్నాయిరా అంటే అన్ని పనుల్లోనూ దూరతారనమాట ఈ ధనుస్సు రాశి వాళ్ళు. అంటే ఉదాహరణకి ఇప్పుడు చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దని మనం చెబుతాం పిల్లలకి, వినరు వాళ్ళు, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలా అనమాట. అలాగే ఈ యొక్క గురుడి దగ్గరికి వద్దాం. గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు. శత్రువులు మిత్రులను చేసేస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వాళ్ళు జాక్పాట్ని కొడతారు. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతు వృత్తిలో ప్రమోషన్స్ రావు అనుకున్నప్పుడు వస్తాయి అనుకున్నప్పుడు రావు. అది కేతువు యొక్క విచిత్రం ఏంటంటే సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ విల్ బి గివెన్ బై ద కేతు అని చెప్పింది శాస్త్రం. అంటే ఊహించినప్పుడు జరుగుతాయి అన్నమాట. అవన్నీ ఊహించినప్పుడు జరగవు. సో దిస్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ ఆఫ్ కేతు అనమాట. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు కూడా పని టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, కానీ సమర్థవంతంగా చేస్తారు. ఆఫీసర్స్ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. తర్వాత సబార్డినేట్స్ యొక్క ప్రేమను పొందుతారు. కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ను పొందుతారు. ఇక సడన్గా మన యొక్క కేతువు మార్పులు తీసుకొస్తాడు. కాబట్టి ఆ రాహు చూస్తున్నాడు కదా, అందువలన ఆగస్టు నుంచి మళ్ళీ డిసెంబర్ నెలాఖరు వరకు పని అంతే ఉన్న స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, మనం బాగా చేస్తున్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ సాటిస్ఫై కాలేకపోవడం, మనం వర్క్ చేస్తున్నామా సరిగ్గా లేదా అనేటటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఫుల్గా లేకపోవడం, ఇలాంటివి ఈ సెకండ్ పార్ట్లో జరుగుతాయి. 3వ పార్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క జనవరి నుంచి 2025 జనవరి నుంచి ఏప్రిల్ 2025 వరకు అద్భుతంగా ఉంటుంది. అన్ని పనులు పూర్తి చేస్తారు. డిఏలు ఆరియర్స్లు అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది. యాజమాన్యాలు జీతభత్యాలు పెంచుతారు. ఈ విధంగా మనకి చక్కగా ఈ ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ కూడా మంచిగా వీళ్ళు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతుందమ్మా. ఇక వ్యాపారాలు కూడా అన్నీ చాలా బాగుంటాయి. అన్ని వ్యాపారాలు ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయకూడదు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయొచ్చు. ఎలక్ట్రానిక్స్, అదే ఈ ఐరన్ ఫౌండరీస్, మోటార్ మెకానిజము, ఆ తర్వాత ఈ స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఈ యొక్క చిట్ ఫండ్లు,
ఆ తర్వాత ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, బిజినెస్లు కూడా బాగుంటాయి. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా మనకి ఈ యొక్క రవి మనకి 13 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ పార్ట్లో దివ్యంగా ఉంటుంది జూలై వరకు. ఆ తర్వాత జూలై నుంచి మనకి మధ్యలో 16 ఆగస్టున ఈ యొక్క రవి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఫుల్ పవర్ఫుల్గా మనం ఉంటాం. ఇకపోతే మనకి ఈ థర్డ్ పార్ట్ అయినటువంటి జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఈ యొక్క ధనుసు రాశి వారికి యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు అనవసరమైనటువంటి శుక్ర బలం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి ధనుస్సు రాశి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, చక్కగా సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి పనులకు వ్యతిరేకంగా చేయడం వల్ల, అంటే పిల్లలు అనుకోండి మంచిగా స్పైసీ ఫుడ్ తినొద్దంటే వీళ్ళు అలాంటి ఫుడ్లే తింటారు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. మగవాళ్ళు ఉన్నారు, తాగొద్దురా అని చెప్పి భార్య, తల్లి చెప్తుంది, వీళ్ళు వినరు. వీళ్ళు వినకపోతే వీళ్ళకి అనారోగ్యం ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ తాత్కాలికం, పర్వాలేదు. మరి వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? కుటుంబ పరంగా ఈ ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు, అంటే మనకి ఏప్రిల్ 9న ఉగాది వస్తుంది 2025లో, 2024లో. మనకి ఏప్రిల్ అంతా కూడా మే 1న మారుతున్నాడు కాబట్టి మనకి కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, కోఆపరేషను అదంతా కూడా. ఆ తర్వాత 1 మే 2024 సంవత్సరం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు కాబట్టి అక్కడ కుటుంబపరంగా అందరూ మీకు వశమై ఉంటారు. అంతవరకు కూడా బంధువులు మొత్తం వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మొదటి పార్ట్లో ఆ బంధువులతో విరోధం అనేటటువంటిది స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత స్థిరాస్తుల యొక్క పంపకాలు ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ 2024 వరకు జరుగుతాయి. దీంట్లో మీ బ్రదర్స్కి ఎవరికైతే వాళ్ళకి ఇది లేదో, ఎమికబిలిటీ లేదో, అరే వీళ్ళకి ఆస్తులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ ఆస్తులన్నీ కూడా ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు అనే భావన లోపల, ద్వేష భావన లోపల ఉంటుంది, కానీ మిమ్మల్ని ఏం చేయలేరు. అటువంటి యొక్క భావన జనవరి 2025 నుంచి ఈ ఏప్రిల్ 2025 లోపల పోతుందన్నమాట. కాబట్టి అంతా కూడా మంచిగా సహకారం ఉంటుంది కుటుంబ పరంగా అందరూ కూడా. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి లైన్ క్లియర్ ఉంటుంది. చదువు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ విదేశాల్లో కూడా తక్కువ ఖర్చుతోనే వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. వీళ్ళు కోరుకున్న చోట్ల కాకపోయినా, యూనివర్సిటీస్ కాకపోయినా ఏదో ఒక యూనివర్సిటీలో సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు వేరే చోటకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చక్కగా వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా విదేశాల ఛాన్స్ ఉంటుంది. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి 13 ఏప్రిల్ 2024 సంవత్సరం తర్వాత వీళ్ళకి పదవి యోగాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క 16 ఆగస్టు 2024 సంవత్సరంలో రవి సింహ రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకు కూడా ఏవో ఒక నామినేటెడ్ పోస్టులు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? వీళ్ళు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కోర్టు సమస్యల నుంచి దివ్యంగా బయటకు వచ్చేస్తారు. అయితే వీళ్ళు 1 జూన్ 2024 సంవత్సరం తర్వాత వీళ్ళు బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే తీర్పులు ఇంకా రావో అటువంటి వాళ్ళు 20 అక్టోబర్ 2024 సంవత్సరం తర్వాత నుంచి ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు.
కాబట్టి అక్కడ కేసెస్ అన్నీ కూడా పెండింగ్లో ఉండడము ఇలా జరుగుతాయి అన్నమాట. అది అలా కంటిన్యూ అయ్యి కోర్టుల వాయిదాలకి వెళుతూ వస్తూ ఉంటారు కోర్టుకి. మరి వీరికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? సంతాన యోగం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎంతవరకు సంతానం కలిగినటువంటి వాళ్ళకి సంతానంలో కలుగుతాయి. అయితే 9 అక్టోబర్ 2024 సంవత్సరం లోపల మీకు సంతాన యోగం అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత ఆయన యొక్క గురుడు వక్రించి ఉంటాడు. 4 ఫిబ్రవరి 2025 వరకు జరగవు మళ్ళా. కాబట్టి వివాహాల దగ్గరికి వద్దాం. ఈ యొక్క శుక్రుడు మనకి 19 మే 2024 సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అయితే 1కి 2 సార్లు అత్తగారులు మళ్ళీ మేము చూడాలి ఆ అమ్మాయిని, వెంటనే నచ్చలేదు అని అంటారు. అందువల్ల హర్ట్ అవ్వకుండా ప్రయత్నాలు చేసుకోవాలన్నమాట. అలాగే 25 ఆగస్టు 2020 సంవత్సరం తర్వాత కట్నాలు ఇవి ఎక్కువ కావాలా, డిమాండ్స్ మా అల్లుడికి ఇది పెట్టాలా, ఇలాంటి డిమాండ్స్ కొంచెం పెండింగ్లో పడతాయి. దానికి కారణం ఈ యొక్క శుక్రుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. కొన్ని వివాహాలు బ్రేకప్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొన్ని డీలింగ్స్ ఎవరైతే ప్రేమికులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా 100% కనుక వీళ్ళు సరిగ్గా టర్మ్స్ అండర్స్టాండింగ్స్ లేకపోతే అప్పుడు బ్రేకప్లు కూడా జరిగిపోతాయి, లవ్ మ్యారేజెస్. ఆ తర్వాత 2 డిసెంబర్ 2024 సంవత్సరంలో వివాహాలు అయిపోతాయి వీళ్ళకి. కాబట్టి వివాహాలు అవ్వడానికి ఈ నెలల్లో అధికంగా అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ధనుస్సు రాశి వాళ్ళు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. ఆ తర్వాత రాహు కోసము ప్యాసిఫై చేసుకోవడం కోసము బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కుంకుమార్చన ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం, లేదా అమ్మవారి పాదపద్మాలు అన్నిటికీ అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ పటం పెట్టుకొని అది చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిదే. ఈ విధంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా మనకి జరుగుతుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకుంటే కూడా చాలా బాగుంటుందమ్మా. అలాగే గురువుగారు, క్రోధి నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, రాహుకి ఎలాంటి పరిహారం చేయాలి, అలాగే అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.